వాడిని ఇంటికి రాగానే అలా హడలి కొట్టేస్తే లాభం లేదు మీనాక్షి. మెల్లిగా సంగతి సందర్భాలు తెలుసుకోవాలి అన్నాడు శివయ్య. రాత్రి భోజనాలయ్యాక వరదరాజు దగ్గర నుంచి రాగలిగినంత సమాచారం రాబట్టింది మీనాక్షి. అతడు చెప్పిన మాటలను బట్టి ఆ లేత హృదయం ఎంతగా గాయపడిందో అర్థం చేసుకుంది. కానీ అతడి భయానికి నేను వంతపాడితే ఇంక వరదరాజు గ్రామం పొలిమేర దాటడు. ఈ సమయంలోనే అతనిలో ధైర్యం పాదుకొనేలా చేయాలి అనుకుంది. చూడు వరదం, ఏ కొత్త పని చేయబోయినా మొదట్లో ఏవో సాధక బాధకాలు ఉండనే ఉంటాయి. అంత మాత్రం చేత ఆ పని జోలికి పోకపోతే కొత్త విషయాలు నేర్చుకోవడం ఎలా సాధ్యపడుతుంది? కాస్త ఓపిక పడితే నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయి. నీ తోడి విద్యార్థులకి నీ మీద కక్ష కానీ, నిన్ను చదువుకోనీయకుండా వెళ్ళగొట్టాలన్న కాంక్ష కానీ ఎందుకుంటుంది? కేవలం తమాషా కోసం ఏదో ఒకటి చేసి ఉంటారు. అంత మాత్రంతో హడలిపోయి నువ్విలా ఇంటికి పరుగులు తీస్తుంటే వాళ్ళు మరీ హేళన చేస్తారు. నువ్వు ధైర్యంగా నిలబడి ఏదైనా జరిగినా తేలిగ్గా నవ్వి ఊరుకుంటే వాళ్ళు అలాంటివి మానుకుంటారు. ఏడుస్తున్న వాణ్ణి ఇంకా ఏడిపించాలనే సరదా ఉంటుంది కొందరికి అంటూ నచ్చజెప్పింది మీనాక్షి. నీకు హాస్టల్ గురించి ఏమీ తెలియదు వదినా. వాళ్ళు నన్ను తిండి తిననీయరు, నిద్రపోనీయరు, క్లాసులో కూర్చొని శ్రద్ధగా చదువుకోనీయరు. ఒకరోజు ఏమైందో తెలుసా వదినా? చెప్పు జోడు ఉదంతం అంతా కళ్ళనీళ్లతో చెప్పాడు రాజు. మొదటి రోజున నేనంటే ఎంతో అభిమానంగా మాట్లాడిన ఆ టీచరు అందరి ముందర తిట్టిపోశాడు. ఇప్పుడు నేను ఎక్కడ కనిపించినా పురుగును చూసినట్లు చూస్తాడు. దానికేం పర్వాలేదు వరదం. కొంచెం కాలం గడిచి నీ ప్రవర్తన, నీ తెలివితేటలు చూస్తే అతడే తిరిగి తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. బాగా చదువుకునే పిల్లలంటే మాస్టర్లకి ఎంతో అభిమానంగా ఉంటుందిట. నిన్నెవరూ అసహించుకోలేరు. రాత్రి వరదరాజు కన్ను మూసే వరకు ఏదో ఒకటి చెబుతూనే ఉంది మీనాక్షి. అతడు నిద్రపోయాడని తెలుసుకున్నాక కంఠం వరకు దుప్పటి కప్పి తన పక్కకి చేరుకుంది. మరిదిగారికి హితోపదేశం చేయడం పూర్తయిందా? శివయ్య ప్రశ్నించాడు. ఏం హితోపదేశమో ఏం గోలో, పిల్లడు ఇంతలా హడలిపోయేలా అక్కడ వాళ్ళు ఏం చేశారో అంటూ నిట్టూరుస్తూ మీనాక్షి. చేసింది వాళ్ళు కారు, నువ్వు. పట్నంలో చదువుకుంటున్న పిల్లాడిని చిన్ననాటి నుంచి నలుగురితో కలిసి అటు ఇటు తిరగనిస్తే ఈనాడు ఇంతలా పిరికి మాత్రలు చప్పరించేవాడు కాడు. హాస్టల్ నిండా కొన్ని వందల మంది కొంచెం అటు ఇటుగా నీ మరిది వయసులో ఉన్న పిల్లలే ఉంటారు. వారంతా ఎలా తిని ఎలా చదువుకుంటున్నారు? బహుశా వాళ్ళకి ఇంటి దగ్గర నీ వంటి వదినగారులు ఉండి ఉండరు. మీరు అనవసరంగా నా మీద నిందలు వేస్తున్నారు. నేను మాత్రం వరదుణ్ణి మిగిలిన పిల్లలతో కలిసి తిరగవద్దన్నానా? బాగా చీకటి పడితే ఆ ముళ్ళదారంట పురుగో పుట్రో ఉంటుంది. కాస్త వెలుగు ఉండగానే ఇంటికి వచ్చే అనేదాన్ని. అది కారణంగా వరదుడు పిరికివాడు అయిపోతాడా? సరే, నీ ఇష్టం, నీ ముద్దుల మరిదిష్టం. నేను రేపు తెల్లవారకుండా పొలానికి పోతున్నాను. ఏమి చెప్పి ఎలా తిరిగి పంపుతావో నువ్వే చూసుకో అంటూ పక్క మీద ఒరిగిపోయాడు శివయ్య. వెలుగురేఖలు చీకటిని చీల్చుకుంటూ వస్తున్నాయి. పొంగుతున్న పాల మీద నీళ్లు చిలకరిస్తూ, ఇంకా పడుకున్నావా వరదం? లేచి ముఖం కడుక్కో, కాస్త వేడివేడి పాలు తాగుదువు గాని అంటూ కేక వేసింది మీనాక్షి. ఇంకా తెల్లవారలేదు కదా వదినా, కొంచెం సేపు పడుకొని లేచిపోతాను. బద్ధకంగా ఆ మాట అని దుప్పటి ముసుగు తన్నాడు వరదరాజు. లేచి స్నానం చేసి ఇంత పెరుగు అన్నం తిని పట్నం పోవాలి. మళ్ళా కాలేజీకి ఆలస్యం అయిపోతుంది. లే అంది రాజు ముఖం మీద ముసుగులాగుతూ మీనాక్షి. నేను ఇంకా కాలేజీకి పోను వదినా, కళ్ళు తెరవకుండానే జవాబు చెప్పాడు రాజు. అదేం అలాగా? ఆ విషయం అప్పుడే విన్నట్లు ఆశ్చర్యంగా అడిగింది మీనాక్షి. నేనింకా ఆ పట్నంలో ఒంటరిగా ఉండి చదువుకోబోవడం లేదు. తన నిర్ణయం జరిగిపోయిందన్నట్లు దృఢంగా జవాబు చెప్పాడు రాజు. చదువుకోకపోతే సంతకి కావిళ్ళు వెయ్యి, నాకేం పోయింది? కుక్కను తెచ్చి బంగారపు సింహాసనం మీద కూర్చోపెట్టినట్లు నిన్ను కాలేజీలో చేర్పించడం నాదే తప్పు. నేనింకా చదువుకోబోవడం లేదు అంటూ ఎంత ఖచ్చితంగా జవాబు చెప్పావు? ఈ మాట ఇంత గట్టిగా కాలేజీలో చేర్చే ముందు చెప్పలేకపోయావా? మెడలో ఉన్న ఒక్క గొలుసు ఆడపిల్ల పూర్ణకైనా మిగల్చకుండా కుదవపెట్టి నీ కాలేజీ ఫీజుకి, హాస్టల్ ఖర్చులకి సొమ్ము ఇస్తున్నప్పుడు ఈ మాట ఎందుకు చెప్పలేదు? నీ తాత అప్పగించిన ఖజానాలోంచి నీ అన్న పాత్ర తవ్వి ఇస్తారనుకున్నావా? ఇంత సొమ్ము గంగపాలు చేసి ఇప్పుడు చదవబోవడం లేదని చల్లగా చెబుతున్నావా?
వద్దులే నాయనా, నీకు చదువు సంధ్య వద్దు. హాయిగా గ్రామంలో అరక తోలుకుంటూ ఆవుల్ని మేపుకుంటూ బ్రతుకు. ఆ రాత నీ ముఖాన 3 పంక్తుల బ్రహ్మ రాసి ఉన్నప్పుడు నేను మార్చాలనుకుంటే మాత్రం మారుతుందా? వడివడిగా పెరట్లోకి పోయి ఆవుల తొట్టిలో మిగిలి ఉన్న కుడితి కలపసాగింది మీనాక్షి. వదిన మాటలతో వరదరాజు నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది. వడగాలి సోకినట్లు క్షణకాలం మతిపోయిన వాళ్ళ మంచం మీద కూర్చున్నాడు. వదిన పెరట్లోకి వెళ్ళగానే అదురుతున్న పై పెదవి అదిమి పట్టుకొని ముందు రోజు వదిలిన బట్టల్ని తొడుక్కున్నాడు. రాత్రి కట్టుకున్న బట్టల్ని చేతి సంచిలో కుక్కివేశాడు. నేను వెళుతున్నాను వదినా, పాచిముఖమైనా కడక్కుండా పట్నానికి ప్రయాణం అయ్యాడు వరదరాజు. ముఖం కడుక్కొని పాలు తాగి మరీ వెళ్ళు. పెరట్లోంచి మీనాక్షి ముందు వరండాలోకి వచ్చేసరికి వరదరాజు చరచరా రోడ్డు మీద నడిచిపోతున్నాడు. వదిన పిలుపు వినిపించినా వెనుతిరిగి చూడలేదు. పరీక్షలన్నీ పాస్ అయితే గాని ఈ ఇంటికి తిరిగి రాబోవడం లేదు. వదిన చేతి పచ్చి మంచినీళ్ళైనా తీసుకుపోవటం లేదు. వదినకి కావాల్సింది నా సుఖం కాదు, నా సంతోషం కాదు, నేను ఉద్యోగం చేసి గడించబోయే డబ్బు. అందుకోసమే నన్ను చదువుకోమని మొదట్లో అంతగా బతిమాలింది. ఇప్పుడు ఇంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నది. వరదరాజు మనసు కోపంతో కుతకుతలాడింది. రాజు పొలాల వెంట పోతుంటే వంగ మొక్కలకి పాదులు వేస్తున్న శివయ్య కనిపించాడు. రాజు ఇటు ముఖం తిప్పుకున్నాడు. ఏమిరా రాజు, ఇంత ముందుగా పోతున్నావు? ఏమైనా తినిపోతున్నావా లేదా అంటూ కేకేశాడు శివయ్య. వరదరాజు ఒకసారి వెనుతిరిగి చూసి జవాబు చెప్పకుండా ముందుకు చరచరా నడిచిపోయాడు. వరదరాజు తిరిగి హాస్టల్కి వచ్చాక పిల్లలు ఏ విధమైన అల్లరి పెట్టలేదు. కొంతమంది స్నేహంగా మాట్లాడారు కూడా. కానీ వారి చర్యలతో హడలిపోయిన రాజు సాధ్యమైనంత వరకు వారితో కలయకుండా వేరుగా ఉండేందుకే ప్రయత్నించేవాడు. రోజులో చాలా కాలం కాలేజీలోనూ లైబ్రరీలోనూ గడిపేవాడు. మెలకువగా ఉన్నంత వరకు ఇంటి సంగతులు మనసులో మెదలకుండా ఉండేందుకు ఏదో పనిలో మునిగి ఉండడం నేర్చుకున్నాడు. నెల రోజులు తిరిగేసరికి టీచర్లకు వరదరాజు పట్ల తెలివైన పిల్లాడు, నెమ్మదస్తుడు అన్న అభిప్రాయం ఏర్పడింది. లెక్కల టీచర్ కూడా ఒకసారి రాజు హోంవర్క్ చూస్తూ, బుద్ధిగా చదువుకుంటే అభివృద్ధిలోకి వచ్చి బాగుపడతావు, లేకపోతే మీ పల్లెలో అరక తోలుకోవాల్సిందే అన్నాడు. ఒకరోజు వరదరాజు కాలేజీ నుంచి తిరిగి వస్తుంటే సత్యబాబు ఎదురయ్యాడు. 10 గజాల దూరం నుండి అతడిని చూసి పక్క వీధిలోకి పరుగు తీశాడు రాజు. ఒరేయ్ వరదం, ఒరేయ్ వరదరాజు అంటూ సత్యబాబు పిలుపు చెవిలో పడుతున్నా రాజు లెక్క చేయలేదు. వదిన ఏదో కబురు పంపి ఉంటుంది, ఆ కబురు జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఆవిడకి అప్పగించని అనుకున్నాడు. గ్రామం నుంచి తిరిగి వచ్చిన మొదటి రోజుల్లో తీరికగా ఉండే సాయం సమయాల్లో ఏటిగట్టుకి పోయి కూర్చునేవాడు వరదరాజు. ఏటికి ఆవలిగట్టున ఉన్న గ్రామాన్ని, అందులోని మిద్దె ఇంటి వసారాలో పూర్ణ కబుర్లు చెబుతూ అన్నం తినిపిస్తున్న వదిన్ని ఊహించుకునేవాడు. వదిన తనని అంత అభిమానంగా చూసిన రోజులు గుర్తుకు వచ్చేవి. వదిన ఇలా ఎందుకు మారిపోయింది? రాత్రి పగలు వరదరాజు కళ్ళ ముందు నిలిచి వేధిస్తుండేది ఆ ప్రశ్న. దానికి జవాబు చెప్పుకోగల శక్తి వరదరాజు దగ్గర లేదు. అందువల్లనే దానిని మర్చిపోవాలనుకున్నాడు. వదిన మారిపోతే నేను మారిపోగలను. ఆమెని గూర్చి ఆలోచించవలసిన అవసరం నాకు లేదు. ఆ నిర్ణయానికి వచ్చిన తరువాత ఏటి ఒడ్డుకి పోవడం మానుకొన్నాడు రాజు. ఏటిగట్టు తప్పితే వరదరాజు సాయంకాలాలు గడిపే ప్రదేశం ఇంకొకటి ఉంది. అది జీవితంలో ఏదో తను సాధించాలనే కోరికను రేపిన మేడ. క్రమం తప్పకుండా రోజు అక్కడికి పోయేవాడు. గంటో 2 గంటలో అవకాశాన్ని బట్టి ఎదురింటి గడపలో కూర్చొని ఆ మేడ చూసేవాడు. ఇప్పుడు మేడ చూస్తుంటే వరదరాజుకి ముందులాంటి ఆలోచనలు రావడం మానేశాయి. అందమైన ఆ మేడలో ఎక్కువగా తను మసులుతున్నట్లే ఊహించుకునేవాడు. వదిన కోసం అంత మంచి గది కట్టనక్కర్లేదు. ఆ వెనకగా ఉన్న ఇంటిలో ఏదో గదిలో ఉంటుంది. పూర్ణకు మాత్రం మరి కాస్త అందంగానే గదిని అలంకరించాలి. పూర్ణ తనలా హాస్టల్లో ఉండి చదువుకోనక్కర్లేదు. చిన్నాన్న ఇంటిలో ఉండి చదువుకుంటుంది. పూర్ణకి చిన్నాన్న అంటే ఎంతో ఇష్టం. నాన్న పెప్పర్మెంట్లు ఇస్తే చిన్నాన్నకి వంతు పెడుతుంది. అమ్మ కసిరితే చిన్నాన్నని ఊరుకోపెట్టమంటూ దగ్గరికి వస్తుంది. అందుకే పూర్ణ అంటే తనకి కూడా చాలా ఇష్టం. తను వదిన కోసం చదువుకోవడం లేదు, పూర్ణ కోసం చదువుతున్నాడు. తను ఉద్యోగం చేసి పూర్ణను చదివించాలి, ఇంకా పెళ్లి చేయాలి. ప్రతిరోజు ఇవే ఆలోచనలు. మరికొంచెం వన్నెలు చిన్నెలు దిద్దుకొని
వరదరాజు మనసులో తిరుగుతుండేవి. ఆ రోజు రాజు తన ఆలోచనల మధ్య ఉండగానే కనుచీకటి పడింది. మేడలోని ఎలక్ట్రిక్ దీపాలు గుత్తులు గుత్తులుగా అందంగా వెలుగుతున్నాయి. గేటు ముందు లైటు కూడా వెలగడంతో తోట బాగా కనిపిస్తున్నది. ఆ దీపాల ముందు ఈ మేడ, తోట ఎంత బాగున్నాయనుకున్నాడు రాజు. మరి కాస్తసేపు అక్కడే కూర్చొని అతడు కదలబోతుంటే గేటు కాపలావాడు ముందుకు వచ్చాడు. ఏయ్ అబ్బాయ్ అంటూ పిలిచాడు. ఏమిటి, ఎందుకు అన్నట్లు చూశాడు రాజు. నీ పేరేమిటి? రోజు ఆ ఇంటి గడపలో ఎందుకలా కూర్చుంటావు? నా పేరు వరదరాజు. నేనిక్కడ కూర్చుంటే మీకేమైనా చికాకుగా ఉందా? నాకేం చికాకు లేదు. వేళాపాళా లేకుండా అలా కూర్చుంటే నీకే చికాకు వేస్తుందని చెబుతున్నాను. ఆ ఇంట్లో దయ్యం ఉంది తెలుసా? దయ్యమా? ఎక్కడా? వీధి వరండాలో వేలాడుతున్న బూజుల్లోకి భయంగా చూశాడు. అవును, దయ్యమే. ఈ ఇంటి కోడలు కాలిపోయి చచ్చిపోయింది. దయ్యమై ఈ ఇంటిని పట్టుకుంది. అందుకే ఎవరూ ఈ ఇంట్లో అద్దెకు ఉండేందుకు రావడం లేదు. దయ్యాలంటే నాకేం భయం లేదు. మా ఊర్లో చింతతోటలో చాలా దయ్యాలు ఉన్నాయంటారు. నేను ఒక్కడినే చింతదొప్పల కోసం అక్కడికి వెళ్ళేవాడిని. ఏమో మీ ఊరి దయ్యాలు ఎటువంటివో కానీ పట్నంలోని దయ్యాలు చాలా అల్లరి చేస్తాయి. ఒకసారి దయ్యం అంటే తనకి భయం లేదని గొప్పలు చెప్పి ఇంకా అప్పుడు జడుసుకోవడం వల్ల ప్రయోజనం లేదని అనుకున్నాడు. రాణి, మీ పట్నం దయ్యాలు ఏం చేస్తాయో నేను చూస్తాను అన్నాడు పళ్ళబిగువుతో. ఇంతకీ నువ్విక్కడ ఎందుకు కూర్చుంటున్నావు? నీకు ఇల్లు వాకిలి లేదా? మొదట్లో కాపలావాడితో తన గురించి ఏమీ చెప్పకూడదనుకున్నాడు రాజు. కానీ వాడితో స్నేహం చేస్తే ఒకసారి లోపలికి వెళ్ళనిస్తాడేమో అన్న ఆశతో తన గురించి చెప్పాడు. ఏటికి అవతలి ఒడ్డున ఉన్న ఊరే మాది. అక్కడ మాకు భూములు, ఇళ్ళు ఉన్నాయి. అన్న, వదిన ఇంకా పూర్ణ ఉన్నారు. నేనిక్కడ హాస్టల్లో ఉంటూ కాలేజీలో చదువుకుంటున్నాను. కాలేజీలో చదువుకుంటుంటే సాయంకాలం పూట హాయిగా బంతి ఆటలు అవి ఆడుకోక ఇక్కడ కూర్చుంటావేం అంటూ ప్రశ్నించాడు కాపలావాడు. ఏమీ లేదు, ఊరికినే అన్నాడు వరదరాజు. ఆ సమాధానంతో అంతవరకు స్నేహంగా మాట్లాడుతున్న కాపలావాడికి ఆ పిల్లవాడి మీద ఏదో అనుమానం రేగింది. కన్ను చాటైతే లోపలికి దూరి పువ్వో కాయో కాజేయాలని చూస్తున్నాడేమో అనిపించింది. ఎళ్ళెళ్ళు, మా అయ్యగారు చూస్తే కేకలేస్తారు అన్నాడు. మీ అయ్యగారు పేరేమిటి? ఇల్లు కూడా వారిదేనా? ఈ పాడుకొంప ఆరికెందుకు? ఇంకా ఈ పట్నంలో మేడలు, మిల్లులు, బట్టల కొట్లు చాలా ఉన్నాయి మా అయ్యగారికి. చాలా గొప్పవారన్నమాట. మరేమిటనుకున్నావు? మహారాజులన్నమాట అన్నాడు గేటు కాపలావాడు గర్వంగా. తాను చూసిన ఏదో సినిమాలో రాజుగారి కోట గుర్తుకు వచ్చింది రాజుకి. ఈ మేడ అలా లేకపోయినా చాలా అందంగా ఉంది. బాగా గొప్పవాళ్ళే అయి ఉంటారు ఈ ఇంటివాళ్ళు అనుకున్నాడు రాజు. కాపలాదారు నిరాకరించిన మీదట కూడా అవకాశం కలిగినప్పుడల్లా అటు పోవడం మానుకోలేదు రాజు. రోజూ వచ్చి కూర్చుంటున్నా ఏది పాడు పనికి ప్రయత్నించకపోవడంతో కాపలావాడికి రాజుపై కలిగిన అనుమానం నివృత్తి అయింది. తిరిగి రాజుతో మాటలు మొదలెట్టాడు. ఒకసారి లోపలికి రానిస్తావా అన్నాడు రాజు. అయ్య బాబోయ్, టైగర్ కొరికి కుప్ప పెడుతుంది. టైగర్ ఏమిటి? అదే ఆ పెద్ద కుక్క. ఎవరిని కరుస్తుంది? నిన్న నన్నా? నన్ను కరుస్తుందా? దాన్ని ఇంత పిల్లప్పటి నుంచి ఎరుగుదును. కొత్త వాళ్ళకే కండలు ఎక్కగొడుతుంది అన్నాడు కాపలావాడు. వరదరాజు నిరుత్సాహంగా తల వేలేశాడు. పోనీ ఒక పని చెయ్యి, అయ్యగారితో టైగరు షికారుకి పోయినప్పుడు పిలుస్తాను. అంతవరకు అక్కడ కూర్చో అన్నాడు. చీకటి పడబోతుంటే సూటు బూటు వేసుకున్న ఒక పెద్ద మనిషి ఒక చేతిలో చేతికర్ర, ఇంకో చేతిలో కుక్క గొలుసు పట్టుకొని బయటకు వచ్చాడు. అతడు వీధి మలుపు తిరగగానే ఇంక రా అన్నాడు కాపలావాడు. ఆ మసక చీకట్లో తోట అందం అంతగా కనిపించలేదు. ఇదిగో ఇవన్నీ గులాబీ మొక్కలు, చాలా రంగులు ఉన్నాయి. మా అయ్యగారు దేశాల నుంచి తెప్పించి వేశారు. ఇంట్లో మీట వేస్తే ఆ చిల్లు గొట్టాల్లోంచి నీళ్లు చిమ్ముకుంటూ వస్తాయి. ఇదిగో ఇవన్నీ క్రోటన్స్లు. వీటికి పువ్వులు పుయ్యవు. ఆకులే పువ్వుల్లా రంగురంగుల్లో ఉంటాయి. ఇవి చేమంతులు, అవి కనకాంబరాలు, ఇంకా మూలన ఎన్నో రకాల ఇంగ్లీష్ పువ్వులున్నాయి. వాటి పేర్లు మా తోటమాలి అసిరిగాడికి తెలుసు. వాటికి జబ్బులు చేస్తే వాడు మందులు వేస్తాడు కూడా. మేడకి వెనకవైపు పళ్ళ మొక్కలున్నాయి. అంటుమామిడి, సపోటా, నారింజ, దానిమ్మ.
ఆ తోటంతా తనదే అన్నట్లు, దాని సర్వాధికారి తనే అయినట్లు గొప్పగా చెప్పుకుపోతున్నాడు కాపలావాడు. ఒక్కసారి పోర్టికోలో ఉన్న పెద్ద లైట్లు వెలిగాయి. గేటు వరకు ఉన్న రోడ్డంతా వెలుతురుతో నిండిపోయింది. గేటు ముందు ఉన్న యజమాని, కుక్క తలుపు తెరుచుకొని వస్తున్నారు. కాపలావాడి ప్రాణాలు పైపైకే లేచిపోయాయి. ఆ మందారం మొక్క చాటుకుపోయి దాక్కో, అయ్యగారు లోపలికి వెళ్ళిపోయాక సన్నగా జారుకుందో గాని. జరిగిందేమిటో వరదరాజు గ్రహించేసరికి ఇంకా దాక్కునేందుకు వ్యవధి మిగల్లేదు. ఎవరు నువ్వు? చేతికర్ర గాలిలో ఊగిస్తూ గద్దించాడు అతను. పక్కనే ఉన్న కుక్క గురగురమంది. రాజు కాళ్ళు గడగడలాడాయి. నేనండి వరదరాజునండి. ఇక్కడ కాలేజీలో చదువుకుంటున్నానండి తడబడుతూ సమాధానం చెప్పాడు వరదరాజు. కాలేజీలో చదువుకుంటుంటే ఈ వేళప్పుడు ఇక్కడికి ఎందుకొచ్చావు? ఏమిట్రా ఎర్రయ్య, ఈ పిల్లాడిని లోపలికి ఎందుకు రానిచ్చావు? చిత్తం తోట చూడాలని ఉందంటే. నిజమా అన్నట్లు వరదరాజు వైపు చూశాడు అతడు. నాకు మీ మేడ, మీ తోట అంటే చాలా ఇష్టమండి. అందుకే రోజు అక్కడ అరుగు మీద కూర్చొని చూస్తానండి. నువ్వింతవాడివి, నీ భార్య అంత గొప్పది, నీ ఇల్లు, నీ వాహనం, నీ ఆభరణాలు చెప్పనలవి కానంత గొప్పవి అని పొగిడితే దేవుడి వంటి వాడే ఉప్పొంగి వరాలిస్తాడట. అటువంటిది షుగర్ ఫ్యాక్టరీ ప్రొప్రైటరు, ఆ పట్నంలో అనేక వర్తక సంస్థల్లో వాటాదారుడైన రాఘవయ్య మాత్రం తన ఇంటిని, తోటని అంతగా మెచ్చుకుంటున్న వాడి మీద కోపం తెచ్చుకోగలడా? మేడ, ఇల్లు బాగున్నాయని వీధిలో కూర్చొని జపం చేస్తే ఏమి లాభం అబ్బాయి? అడిగి లోపలికి వచ్చి చూసి ఆనందించాలి కానీ అన్నాడు. తోటలో మాటలు విని అంతకు పూర్వం కారు దిగుతుండగా వరదరాజు చూసిన పిల్ల బయటకు వచ్చింది. నాన్న, వాకింగ్ పోలేదా అంది తండ్రిని సమీపిస్తూ. కాస్త దూరం పోయేసరికి నువ్వు ఏదో సినిమా అన్నావు కదూ, ఆ మాట జ్ఞాపకం వచ్చి తిరిగి వచ్చేసాను. చూడమ్మా అను, ఈ కుర్రాడికి మన మేడ ఎంతో బాగా ఉందట. కాస్త లోపల అటు ఇటు తిప్పి తీసుకురా. అవును నాన్న, ఈ కుర్రాడు నాకు తెలుసు. ఎలా తెలుసు? ఎక్కడ కలుసుకున్నావు? రోజు ఈ కుర్రాడు ఆ పాడు ఇంటి గుమ్మంలో కూర్చొని మన ఇంటి వైపే చూస్తుంటాడు. అమ్మతో చెబితే ఎవరో లేవే అంది. మీరు సినిమాకి పోవాలనుకుంటున్నారు లాగుంది. నేను రేపు వస్తానులేండి. వెలుగులో ఆ తోటని, ఇంటిని తాపీగా చూడాలన్న కోరికతో అలా అన్నాడు రాజు. సరే, నీ ఇష్టం అన్నాడు రాఘవయ్య. నా పేరు అనురాధ, మరి నీ పేరో అంది రాధ వరదరాజు తిరిగి వచ్చేస్తుంటే. నా పేరు రాజు, వరదరాజు అన్నాడు రాజు. మొదటిసారిగా తన పేరు సున్నితంగా లేదన్న ఆలోచన రాజు మనసులోకి వచ్చింది. ఎర్రయ్య వరదరాజుని సాగనంపి గేటు వేస్తూ, చూసేవా మా అయ్యగారు ఎంత మంచివారో అన్నాడు. అవును అన్నాడు రాజు మరునాడు తాను ఆ ఇల్లంతా చూడబోతున్నానన్న ఆనందంతో. రేపు తప్పకుండా రా, కాస్త మంచి బట్టలు వేసుకురా. పెద్దవారి ఇళ్లల్లోకి ఇట్లాంటి బట్టలతో రాకూడదు ఎర్రయ్య హెచ్చరించాడు. వరదరాజు గదికి చేరేసరికి నీకోసం ఎవరో వచ్చారు, ఆఫీస్ రూంలో నీకోసం కూర్చున్నారు అన్నాడు దారిన పోతున్న విద్యార్థి. తన కోసం ఎవరు వస్తారు? పట్నంలో తనకి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. గ్రామం నుండి ఎవరూ రాత్రిపూట రారు. ఆ కుర్రాడు పొరపడి ఉంటాడు, లేక ఎవరో అతడితో తప్పుగా చెప్పి ఉంటారు. బహుశా ఆ వచ్చిన వ్యక్తి కావలసిన వారిని కలుసుకొని ఈసరికి తిరిగి వెళ్ళిపోయి ఉంటాడు. అనవసరంగా ఇప్పుడు తను కాళ్ళీడ్చుకుంటూ అంత దూరం పోవడంలో అర్థం లేదు. గదికి తాళం వేసి భోజనాల గది వైపు నడక సాగించాడు వరదరాజు. చాలా వరకు భోజనాల గది ఖాళీగానే ఉంది. రాజులాగే ఇక్కడ అక్కడ తిరిగి ఆలస్యంగా వచ్చిన 10-15 మాత్రం భోజనాలు చేస్తున్నారు. పొట్లకాయ కూర, కాకరకాయ పచ్చడి, ఇంగువ చారు వంటకాలన్నీ వరదరాజుకి ఇష్టం లేనివే. అన్నం ముందుకు తీసుకొని మజ్జిగ అన్నాడు. బేరర్ మజ్జిగ వడ్డించి అప్పడం వేశాడు. అప్పడం చల్లారిపోయి తొక్కలా వేలాడుతున్నది. బేరరు తాత జ్ఞాపకం వచ్చాడు రాజుకి. తను ఎంత వెనకగా వచ్చినా కరకరలాడుతున్న అప్పడాలు వేసేవాడు. అందరిలా నువ్వు అన్ని పదార్థాలు తినవు, కాస్త అప్పడం నంచుకొని మజ్జిగన్నమైనా తిను అనేవాడు. అతడు వరదరాజు పట్ల భోజన సమయాల్లో చూపే ప్రత్యేక శ్రద్ధ చూసి బంధువో తెలిసినవాడు అయి ఉంటాడనుకునేవారు అక్కడ ఉన్నవాళ్ళు. పుల్లటి మజ్జిగ నీళ్లతో బిరుసుగా మేకుల్లో ఉన్న ఆ మెతుకులు మింగుడు పడలేదు. ఇటూ అటూ కలిపి 2 ముద్దలు నోట్లో పెట్టుకొని ఇంక తినలేక లేచిపోయాడు. తియ్యటి పెరుగుతో, మువ్వ వంకాయ కూరతో ఆప్యాయంగా దగ్గర కూర్చొని, మరి 4 ముద్దలు తిను వరదం
అని బ్రతిమలాడే వదిన రూపం కళ్ళ ముందు కదలాడింది. బలంగా ఆ రూపు కళ్ళల్లోంచి చెరుపుకున్నాడు. కసిగా ఆ జ్ఞాపకాన్ని కాళ్ళ కింద నలగ్గొట్టాడు. హాలు విడిచి బయటకొచ్చేసరికి ఆ రోజు గేటు తలుపుకి తాళం వేసి వరదరాజుని హడలు కొట్టి గుంజీలు తీయించిన విద్యార్థి ఎదురుపడ్డాడు. ఆ పిల్లాడిని ఎప్పుడు చూసినా పులికి ఎదిరిపోయే మేకలా కంగారు పడి పక్కకు తప్పుకుంటాడు రాజు. 1-2 సార్లు అతడు స్నేహం కలపాలని చేసిన ప్రయత్నాలు వరదరాజు కలిసి రాకపోవడం వల్ల ఫలించలేదు. రాజు, మీ అన్నయ్య నీ గది దగ్గర నీకోసం వెతుకుతున్నాడు అంటూ ఆ పిల్లోడు ముందుకు సాగిపోయాడు. అన్నయ్య అన్న మాట వినగానే వరదరాజు ముఖం ఇంతలా విప్పారింది. ఒకే పరుగుతో గది చేరుకున్నాడు. శివయ్య వరండాలో నిలబడి పక్క గది పిల్లాడితో మాట్లాడుతున్నాడు. రాజును చూస్తూనే కొంచెం ముందుకు వచ్చి, రాజు, నీకోసం 6 గంటల నుంచి చూస్తున్నాను, ఎక్కడికి పోయావు అంటూ ప్రశ్నించాడు. అలా బజార్లో తిరిగొచ్చానన్నయ్య అన్నాడు రాజు గది తలుపు తాళం తీస్తూ. లైట్ స్విచ్ వేసి కుర్చీ ముందుకు జరుపుతూ, రా అన్నయ్య కూర్చో అన్నాడు రాజు. 3 నెలల క్రిందట తను వంగ మొక్కలకు పాదులు చేస్తుంటే పిలుస్తున్నా పలక్కుండా తల వంచుకొని వెళ్ళిపోయిన తమ్ముడి రూపం కళ్ళల్లో కదిలింది శివయ్యకి. రాజు ఆ విధంగా ప్రవర్తించిన కారణం ఇంటికి పోయాక భార్య వల్ల తెలుసుకున్నాడు. మరిదిలో పౌరుషాన్ని రెచ్చగొట్టి అతని పిరికితనాన్ని సడలగొట్టాలనే ఉద్దేశంతో పరగడుపునే పరుషంగా అన్ని మాటలు అన్న మీనాక్షి పాలైనా తాకుండా పాచిముఖంతో రాజు పట్నానికి పోతుంటే మనసులో బాధపడింది. తను చేసిన పని వల్ల విపరీత ఫలితాలు రావు కదా అని భయపడింది. భగవంతుడా, మంచి మనసుతో చేసిన ఈ పని వల్ల సత్ఫలితం కలిగించి వరదుడు జీవితంలో కాలు నిలదొక్కునేలా చేయి తండ్రి అంటూ దేవుని ప్రార్థించింది. అంతగా ముద్దు చేసింది నువ్వే, ఇంతగా తోలనాడింది నువ్వే. ఈ పనితో రాజుకి నీపై ఉన్న అభిమానం కరిగిపోవచ్చు. నిన్నొక మోసగత్తెగా నువ్వు చూపుతుండే ప్రేమాభిమానాలు బూటకాలుగా తలవ్వచ్చు అన్నాడు శివయ్య అంతా విని. నా గురించి వరదుడు ఎలా అనుకున్నా నాకు బాధలేదు. తన శక్తిలో వాడికి నమ్మకం కుదిరితే చాలు. నలుగురి పిల్లల్లాగా ప్రపంచంలో బ్రతకగలిగితే చాలు అంది మీనాక్షి. పూర్వంలో వరదరాజు అన్నను చూడగానే కళ్ళనీళ్లు పెట్టుకోలేదు. ఆత్రంగా వదిన గురించిన వివరాలు అడగలేదు. లాల్చీ విప్పి వంకికి తగిలిస్తూ, ఇంట్లో అంతా బాగున్నారా అన్నయ్య అని మాత్రం అడిగాడు. ఈ కొద్ది కాలంలో రాజు ఎంత పెద్దవాడైపోయాడు, మాటలో మనిషిలో ఎంత నిగ్రహం వచ్చింది అనుకున్నాడు శివయ్య. వారం నాడు పోలయ్య చేత కబురు పెడితే సెలవులకి రానన్నావుట. మీ వదిన నీకోసం ఎదురు చూస్తున్నది. పూర్ణ చిన్నాన్న అంటూ కలవరిస్తున్నది. ఒకసారి వచ్చి 10 రోజులుండి వెళ్ళు అన్నాడు. అవకాశం లేదన్నయ్య. మొదట్లో చదువు మీద సరిగా మనసు లగ్నం చేయలేకపోయాను. పనిలో చాలా వెనకబడి ఉన్నాను. అవన్నీ ఈ సెలవుల్లో పూర్తి చేసుకోవాలి. నీ చదువుకి మన ఇంట ఏం ఆటంకం ఉంటుంది రాజు? ఈ పనేదో అక్కడే చేసుకో. ఆ పల్లెటూళ్ళలో ఏముందన్నయ్య? ఇక్కడైతే లైబ్రరీలు, తెలియనివి అడిగి తెలుసుకోవడానికి టీచర్లు, అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ సెలవుల్ని ఇంటికి వచ్చి వృధా చేసుకోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు రాజు చేతిలోని పుస్తకాన్ని అటు ఇటు తిప్పుతూ. పల్లెటూరు వృధా చేయడం అన్న మాటలు అన్నప్పుడు రాజు కంఠంలో వచ్చిన మార్పుల్ని, ముఖంలో మారిన రంగుల్ని పరిశీలనగా చూశాడు శివయ్య. నీ ఇష్టం రాజు, తెల్లవారుతూనే వెళ్ళిపోతాను. ఈ రాత్రికే ఇంటికి వస్తానని చెప్పాను. నిన్ను కలుసుకుందే వెళ్ళిపోవడం ఇష్టం లేక ఆగిపోయాను. మరొకసారి ఆలోచించుకొని నీకెలా బాగుందని తోస్తే అలా చెయ్యి. మరి నేను వెళ్ళొస్తాను. పై మీద బట్ట సరిచేసుకుంటూ బయటికి నడిచాడు శివయ్య. రోళ్ల కాగితం మీద తొందరగా రాసిన 4 పంక్తుల ఉత్తరం టేబుల్ మీద నుంచి వరదరాజును పరిశీలనగా చూస్తున్నది. వదిన ఎదురుగా నిలబడి, రావా వరదం, నువ్వు లేకుండా ఇంట్లో పండుగ ఎలా చేసుకోను అంటున్నట్లు వరదరాజుకి వినిపించింది. నేను రాను వదిన, ముమ్మాటికి రాను. నువ్వు రమ్మన్నప్పుడు వచ్చేందుకు, పొమ్మన్నప్పుడు పోయేందుకు ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. ఇంటికి వచ్చిన వాణ్ణి తెల్లవారకుండా వేపమండలు పట్టుకు వెంట తరిమినట్లు మాట్లాడావే, అప్పుడు ఈ అభిమానం అంతా ఎక్కడికి ఎగిరిపోయింది? కుక్కలా ఎంత కొట్టినా మరిది నీ వెంటబడి తిరుగుతాడనేగా నీ అహంకారం. తల్లి లేని నన్ను కొడుక్కన్నా మిన్నగా చూసుకుంటూ పెంచావన్న మమతతో నువ్వు అన్న మాటలకల్లా తలూపాను. నీ మాట జవదాటకూడదన్న నిర్ణయంతో రాత్రి పగలు నీ కొంగు పట్టుకొని తిరుగుతూ నన్ను నేను ఎందుకు పనికిరానంత పిరికివాడుగా తయారు చేసుకున్నాను. ఇంతవరకు నువ్వు చేసిన సహాయానికి ధన్యవాదాలు వదినా.
ఇంక నన్ను నాకు తోచిన రీతిలో బ్రతకని అంటూ ఎదుట లేని వదినకు జవాబు చెప్పి ఎదురుగా ఉన్న ఉత్తరాన్ని చించి బుట్టలు పారవేశాడు వరదరాజు. రాత్రి గడిచి తెల్లవారేసరికి కోపం, ఆవేశం పాళ్ళు తగ్గి రాజు మనసులో ఆలోచనకి చోటు దొరికింది. అన్నయ్య సొమ్ముతో తను చదువుకుంటూ అతడు స్వయంగా వచ్చి ఇంటికి రమ్మని పిలిస్తే వెళ్ళకపోవడం బాగా లేదనిపించింది. వదిన మీద కోపం ఉంటే ఆమెతో తను మాట్లాడక్కర్లేదు. వదిన కోసం అన్నయ్యని, పూర్ణని ఎడం పెట్టవలసిన అవసరం లేదని నిశ్చయించుకున్నాడు. ఆ ఇల్లు వదిన తన పుట్టింటి నుంచి తేలేదు. అన్నయ్య ఇంట్లో తన ఇష్టం వచ్చినన్ని రోజులుంటాడు. పొమ్మనేందుకు వదినకేం అధికారం ఉంది? తను ఉద్యోగంలో చేరగానే ఆమె గొలుసు విడిపించి ముఖాన పారవేస్తే సరి. మహా గొప్ప గొలుసు తనకే ఉన్నదన్నట్లు మాట్లాడింది. కావాలంటే అటువంటి గొలుసులు పూర్ణకి 100 కొనగలడు తను. ఏమనుకుంటున్నదో. తన శక్తి సామర్థ్యాల మీద వరదరాజుకి నమ్మకం ఏర్పడ్డాక తను కట్టబోయే మేడ గురించి ఒకసారి మన్నం చేసుకున్నాడు. అసలు వదినకి ఆ మేడలో ఏదో గది ఇవ్వవలసిన అవసరం ఉందా అన్న ఆలోచన వరదరాజు మనసులోకి వచ్చింది. వదిన లేకపోతే పూర్ణ ఏడుస్తుంది, ఇవ్వక తప్పదన్నట్లు విసుగుతో అనుకున్నాడు రాజు. సాయంకాలానికి ఒక నిర్ణయానికి వచ్చిన రాజు కాలేజీ నుంచి కాస్త ముందుగా వచ్చి 3 జతల బట్టలు సంచిలో వేసుకొని బయలుదేరాడు. రాజుని కలుసుకున్నారా? చెంబుతో నీళ్లు అందిస్తూ అడిగింది మీనాక్షి. వాడి కోసమే రాత్రి ఉండిపోవలసి వచ్చింది. భార్య ఇచ్చిన నీళ్లతో కాళ్ళు కడుక్కుంటూ అన్నాడు శివయ్య. ఎలాగున్నాడు? ఏమంటాడు? అనేందుకేముంది, ఈ సెలవులకి రాడుట. ఎందుకు రాడు? కారణాలేవో చెప్పాడు కానీ అసలు విషయం వాడికి రావాలని లేదు. నే రాసిన ఉత్తరం ఇచ్చారా? చదివి ఏమన్నాడు? ఉత్తరమైతే ఇచ్చాను కానీ దాన్ని వాడు చదువుతాడని నమ్మకం నాకు లేదు. రాజు చాలా మారిపోయాడు మీనాక్షి. వరదం అంటూ నువ్వు ఏ కొస నుంచి పిలిచినా ఓ అని పలికే స్థితిలో లేడు. ఈ మార్పు మంచికే వచ్చిందో చెడ్డకే వచ్చిందో నాకు తెలియదు. రాత్రి 10 గంటల ప్రాంతంలో గదికి వచ్చాడు. ఎక్కడికి పోయావు అంటే బజార్లో తిరుగుతున్నాను అన్నాడు. ఆ మాట నిజమే కావచ్చు, కానీ చెప్పిన రీతిలో బెరుకుదనం, భయం లేవు. నా బ్రతుకు నా ఇష్టం అన్నట్లు ఉంది. సరేలే, ఇంతకీ మనం కోరుకున్న మార్పేగా అది. ఇప్పుడు దానికోసం దిగులెందుకు అన్నాడు శివయ్య. రాజు మారిపోయాడట. ఆ మార్పు నా నుంచి దూరమవమనే ప్రోత్సహించిందన్నమాట. నా పరుష వచనాలతో రాజు మనసు విరిగిపోయి ఉంటుంది. భర్త చెప్పినట్లు ఈ వదిన చూపుతున్న ప్రేమాభిమానాలు నటన అని తలుచి ఉంటాడు. తన ప్రేమాభిమానాలనే బంకమట్టితో నేర్పుగా ఓర్పుగా మలుచుకున్న బొమ్మ రాజు. మమత అనే రంగులు పులిమి ముచ్చటపడింది. కానీ అజాగ్రత్తగా సరిగా ఎండకుండా చేయి జార్చింది. అది ముక్కలై ఎందుకు పనికిరాకుండా పోయిందని భర్త మాటల వల్ల తెలుస్తున్నది. తన పొరపాటు వల్ల జరిగిన ఈ పని ఫలితాన్ని మంచిదైనా చెడ్డదైనా తను సంతోషంగా స్వీకరిస్తుంది. కానీ ఈ సంఘటన రాజు జీవితం మీద దెబ్బతీస్తే తను సహించలేదు. ఇది అతడి ఉన్నతికి మార్గదర్శకం అవ్వాలి కానీ అధోగతికి మూలం కాకూడదు. దీనివల్ల రాజు భవిష్యత్తు దెబ్బతినకూడదు. మనసులోనే రాజు అభివృద్ధిని కోరుతూ భగవంతుణ్ణి ప్రార్థించింది మీనాక్షి. మీకు వరదుని గురించి ఏమీ తెలియదు. వాడు ఎంతగా మారిపోయినా నా పట్ల వాడికింత నమ్మకం పోదు. నేనేం చేసినా వాడు మంచి కోరి చేస్తానని గుర్తించకపోడు. నేడో రేపో వరదుడు తప్పకుండా వస్తాడు అంది మీనాక్షి నమ్మికతో. తమ్ముడు ఎదుటపడి మాట్లాడి వాడి మనసు తెలుసుకోవాలనుకున్న మనిషి అంత నమ్మకంగా భార్య మరిది వస్తాడని చెబుతుంటే నిజమే కామోసు, రాజు గురించి తనకేమీ తెలియదేమో అనుకున్నాడు శివయ్య. ఆ రోజంతా మరిది రాక కోసం మీనాక్షి ఎదురుచూస్తూనే ఉంది. ఉదయం నుంచే వీధి గడప వదలని ఆమెను చూస్తూ, మీనాక్షమ్మ, ఇంకా నీ ముద్దుల మరిది రాలేదా అంటూ ప్రశ్నించారు దారిని పోయే ఆడవాళ్లు. ఈ రోజంతా వాడికి కాలేజీ ఉంటుంది మీనాక్షి. సెలవులు రేపటి నుంచి ప్రారంభం. ఒకవేళ వచ్చినా రేపు కానీ రాడు అన్నాడు శివయ్య భార్యను హెచ్చరిస్తూ. ఎండ చల్లబడుతుంటే పోయి బిందెడు నీళ్లు తెచ్చుకోవాలంటూ బయలుదేరింది మీనాక్షి. ఉదయం తెచ్చిన నీళ్లు అయిపోయాయా? శివయ్య ప్రశ్నించాడు. ఒక బిందెడు వంటకి తాగేందుకు అయిపోయాయి. 2వ బిందెలో పూర్ణ మట్టి చేతులు ముంచేసింది. భర్త వేయబోయే ఇంకొక ప్రశ్నని వినిపించుకోనక్కర్లేకుండా వడివడిగా అడుగులు వేసింది మీనాక్షి. నీలాంటి రేవులో ఆడంగులు అట్టేమంది లేరు. వచ్చిన వాళ్ళైనా సాయంకాలం వంట పనులకి వేళ మించిపోతుందన్న తొందరలో బిందెలు ముంచుకుపోతున్నారు. తళతళలాడుతున్న ఇత్తడి బిందెకు మరి కాస్త చింతపండు రాసి ఇసుకతో తీరిగ్గా తోముతున్నది మీనాక్షి.
ఆమె చేతులు బిందె మీద సంచరిస్తుంటే కళ్ళు వంతెన దారి వైపు వీక్షిస్తున్నాయి. తోమగా తోమగా చేతులు రాపిడికి మండసాగాయి. బిందె తోమడం పూర్తయినట్లు శుభ్రంగా కడిగి నీళ్లు ముంచుకొంది. అప్పటికి రేవులో మీనాక్షి కాక 2 గ్రామ స్త్రీలు మిగిలి ఉన్నారు. మేము వెళ్ళిపోతున్నాము, నువ్వింకా రావా మీనాక్షమ్మా అంటూ వాళ్ళ బిందెలు ఎత్తుకున్నారు. ఎండలో వచ్చానేమో, తల దిమ్ముగా ఉంది. ఈ నీటి మీద నుంచి వస్తున్న గాలికి ప్రాణాలు లేచి వస్తున్నట్లుంది. కాస్తసేపు కూర్చొని వస్తాను, మీరు నడుస్తుండండి అంది. వాళ్ళు కనుచూపు దూరం అయ్యే వరకు అటు చూసి తిరిగి ఆవలి ఒడ్డుకి దృష్టి పోనిచ్చింది. అస్తమిస్తున్న సూర్యబింబం ఎర్రగా తను కేక వేసినప్పుడు అలిగి కూర్చున్న వరదడి ముఖంలా కనిపించింది మీనాక్షికి. ఇంక కాలు కదపకపోతే ఊరు చేరేసరికి చీకటి ముంచుకు వస్తుంది. పూర్ణ లేచి అన్నం కోసం రాగం అందుకుంటుంది. తప్పనిసరిగా బిందెని ఎత్తిమీద పెట్టుకొని ఆశ వీడని కళ్ళతో అల్లంత దూరంలో ఇనుప కమ్మల మధ్య బిగించబడ్డ రోడ్డు వంక చూసింది మీనాక్షి. కళ్ళ రెప్పలు నిదానం కోసం టపటప కొట్టుకున్నాయి. ఎడంచేయి ఎదురు ఎండకి అడ్డం వెళ్ళింది. పరిచితమైన ఆ నడకని పోల్చుకుంది మనసు. వరదం అంటూ కేక పెట్టింది మీనాక్షి. ఆ కేక నీళ్ల గలగలల్లో కలిసిపోయింది. బిందె అక్కడే వదిలి దారికడ్డంగా నడక సాగించింది. తనకు అభిముఖంగా వస్తున్న వదినని చూశాడు వరదరాజు. తను వస్తున్నాడని ఈమెకి ఎలా తెలిసింది? తెలియకపోతే ఈ సమయంలో ఇక్కడెందుకుంది? అడుగులు ముందుకు వేస్తూనే ఆలోచిస్తున్నాడు రాజు. తనను చూడగానే పరుగుతో వచ్చి చేతుల్లో వాలిపోతాడనుకున్న మరిది నిదానంగా అడుగులు వేస్తూ ముందుకు రావడం చూసి, ఆయన చెప్పిన మాట నిజమే, నేనే పొరపడ్డాను, వరదుడు మారిపోయాడు అనుకుంది మీనాక్షి. ఆ తలుపుతోనే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దగ్గర పడుతున్న వరదరాజు ఆ కన్నీళ్ల వెనక కరిగిపోతున్న హృదయాన్ని గుర్తించాడు. అదురుతున్న ఆ పెదవుల్ని చూశాడు. అతడి బింకం సడలిపోయింది. తన రాక కోసం వేళకాని వేళప్పుడు ఊరు దాటి వచ్చి 1000 కళ్ళతో ఎదురుచూస్తున్న ఈమె మీదన తను కోపం తెచ్చుకున్నది. తల్లిని మరిపించేలా పెంచి పెద్ద చేసిన ఈమెక తను స్వార్థం ఆపాదించింది అనుకున్నాడు. మిగిలిన 4 అడుగులు త్వరగా వేసి వదినా అంటూ చేతుల్లో వాలిపోయాడు. వరదంబాబు వచ్చావా? నువ్వు వస్తావని నాకు తెలుసు. వదినపై నువ్వు కోపం తెచ్చుకోలేవు అంటూ దగ్గరికి తీసుకుంది మీనాక్షి. చీకటి పడుతున్నది, నడుస్తూ మాట్లాడుకుందాం పద వదినా అంటూ ఆమె చేతుల్లోంచి తప్పించుకున్నాడు రాజు. 1 నిమిషం ఆగు, ఏటి దగ్గర బిందె వదిలి వచ్చాను అంటూ కాలు కదిపింది మీనాక్షి. ఆ వారం 10 రోజులు ఇంట్లో ఎంతో సందడిగా గడిపాడు వరదరాజు. 3 నెలల పాటు పట్నంలో ఒంటరిగా ఉండి రావడంతో మనిషిలో ఒక విధమైన చొరవ, ఉత్సాహం పొదలుకొన్నాయి. మరిదిలో మానసికంగా వచ్చిన మార్పులు చూసి మీనాక్షి ముచ్చటపడింది. తమ్ముడికి తనకు తానుగా ఆలోచించుకునే అలవాటు కలిగిందని శివయ్య భావించాడు. చిన్నానని పూర్ణ క్షణం వదలకుండా తన చిలక పలుకులతో, చిన్నారి చేష్టలతో సంతోషపెట్టింది. దసరా పండుగ పూర్తయి పట్నానికి వెళ్ళిపోయే ముందు వరదరాజు మనసు ఏటిలోని తేట నీరులా నిర్మలంగా ఉంది. తను మూర్ఖంగా రావడం మానుకుంటే ఎంత ఆనందాన్ని నష్టపోయేవాడు, ఎందరి మనసుల్ని కలతపెట్టేవాడు అనుకున్నాడు. కొత్త బట్టలు కట్టుకొని అన్నకి వదినకి నమస్కరించి పూర్ణని ఎత్తుకు ముద్దాడి పట్నం దారి పట్టాడు వరదరాజు. వీధిలో కాలు పెడుతుంటే మళ్ళా ఎప్పుడు రావడం వరదం అంది మీనాక్షి. అంతా సవ్యంగా సాగిపోతే పరీక్షలయ్యాక వస్తాను వదినా, లేక ఈలోగా ఏదైనా అవసరపడితే నువ్వు ఎప్పుడు రమ్మని కబురు చేస్తే అప్పుడే వస్తాను. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం కాబట్టి అన్నాడు. మీనాక్షి వరదరాజు జవాబుతో సంతోషించింది. ఇంకా అతడి చదువుకి ఏమీ ఆటంకం రాదని నిర్ధారించుకుంది. చిన్నాన్న, నేను నీతో ఊరికి వత్తా అంటూ వెంటబడింది పూర్ణ. ఇదిగో నేను చదువు పూర్తి చేసుకొని ఉద్యోగంలో చేరగానే అమ్మని నాన్నని నిన్ను అందరినీ పట్నం తీసుకుపోతాను అంటూ పూర్ణ బొగ్గు పుణికి ముద్దు పెట్టుకున్నాడు. ఈసారి ఏరుదాటి పట్నంలో కాలు పెడుతుంటే ముందు మాదిరిగా దిగులు కలగలేదు వరదరాజుకి. ఏదో సాధించాలన్న ఉత్సాహం, పట్టుదల కలిగాయి. జీవితమంతా కళ్ళ ముందు పరుచుకున్న పచ్చని పచ్చిక మైదానంలా సుందరంగా కనిపించింది. హాస్టల్ గదిలో కాలు పెట్టి పుస్తకాలు, బట్టలు సర్దుకుంటుంటే తను ఊరికి వెళ్ళబోయే ముందు రోజు జరిగిన వృత్తాంతం రాజు గుర్తుకు వచ్చింది. వాళ్ల మేడ చూసేందుకు మరునాడు వస్తానన్నాను. ఊరికి పోవడం చేత ఆ రోజు వెళ్ళడం పడలేదు. తనకు తానుగా వస్తానని కోరి రాలేదేమో అనుకుని ఉంటారు. సాయంకాలం అటువైపు ఒకసారి పోయి రావాలి.
కాలేజీకి పోతూ నిశ్చయించుకున్నాడు రాజు. సెలవులు పూర్తయిన మొదటి రోజు క్లాసులో పాఠాలేం ఉత్సాహంగా లేవు. ఇళ్లకి వెళ్ళిన పిల్లలు చాలామంది ఇంకా తిరిగి రాలేదు. ఆఖరి పీరియడ్ తీసుకోవాల్సిన ఇంగ్లీష్ టీచరు రాలేదు. 4 గంటల ప్రాంతంలోనే రాఘవయ్య గారి మేడవైపు నడక సాగించాడు రాజు. గేటు ముందు ఎర్రయ్య స్థానంలో ఇంకొకడున్నాడు. లోపలికి వెళ్లేందుకు వీలు లేదని అడ్డగించాడు. నా పేరు వరదరాజు, మీ అయ్యగారితో చెప్పు అన్నాడు రాజు. అయ్యగారు ఊళ్ళో లేరు అన్నాడు వాడు. పోనీ వారి అమ్మాయి గారితో? అమ్మాయి గారు ఇంట్లో లేరు. ఏ మాట చెప్పినా వీలు లేదనే అడ్డగించేవాడు కాపలావాడు. వాడు ఎర్రయ్య కొడుకు. తండ్రి పని మీద ఊరికి పోతే తిరిగి వచ్చే వరకు ఆ పని తను చేస్తున్నాడు. మేడ మీద కానీ తోటలో కానీ ఎవరైనా కనిపిస్తారేమో అని అటు ఇటు చూశాడు రాజు. ఎక్కడా మనుష్యులున్న అలికిడి లేదు. కాపలావాడు చెప్పింది నిజమే అయి ఉంటుంది. ఇంట్లో ఎవరి ఉన్నట్లు లేరు అనుకున్నాడు. అనురాధ 4-5 రోజుల వరకు వరదరాజు కోసం చూస్తూనే ఉంది. ఆ పిల్లాడిని చూడగానే ఎందువల్లో మంచివాడు అన్న భావం ఆమెకు కలిగింది. మరునాడు వస్తే ఇల్లంతా చూపించాలనుకుంది. ఇటువంటి మేడలు తోటలు ఎప్పుడు చూసి ఉండడు. అందుకే అంత సంతోషంగా మరునాడు వస్తానన్నాడు అనుకుంది. తన గదిని పుస్తకాలను అందంగా అమర్చుకుంది. స్కూల్ నుంచి రోజు కన్నా ముందుగా వచ్చి అలంకరించుకొని కూర్చుంది. కూతురు గది సర్దుకుంటుంటే తల్లి వచ్చింది. ఈ రోజేం ఇటువంటి బుద్ధి పుట్టింది అంటూ ప్రశ్నించింది. వరదరాజు మాట చెప్పింది అనురాధ. ఇల్లు చూస్తానంటే ప్రతి గది చూపిస్తారేమిటి? ముందు హాలు వరండాలు చూపించండి చాలు. వాడి సంగతి చూస్తుంటే ఇల్లు వాకిలి పరిశీలించి దొంగళ్ళకి అనుపానులు చెప్పే రకమో ఏమో అనిపిస్తుంది నాకు అంది తల్లి. ఆ పిల్లాడు అలాంటి వాడు కాదమ్మా. నాన్నగారి ఇల్లంతా చూపించమన్నారు. ఆ కుర్రాడేం అడగలేదు అంది అనురాధ ఎవరో తెలియని ఆ పిల్లాడిని వెనక వేసుకొస్తూ. మీ అమ్మకి తన ఆస్తిపాస్తులు ఎవరెత్తుకుపోతారో అని ఎప్పుడూ భయమే అన్నాడు. అప్పుడే గదిలోకి వచ్చిన తండ్రి నవ్వుతూ. అక్కడికి మీ తండ్రి కూతుర్లకి డబ్బంటే చేదన్నట్లు మాట్లాడుతున్నారు అంది మూతి తిప్పుతూ అనురాధ తల్లి రాజమ్మ. గేటు తలుపు చప్పుడు కాగానే ముందు హాల్లోకి ఆత్రంగా పరుగు తీసింది అనురాధ. గేటు తెరుచుకు వస్తున్న వంటవాడిని తోకాడిస్తూ ఆహ్వానించింది టైగర్. ఆ పిల్లాడి కోసం ఆ అమ్మాయి ఇంత ఆర్భాటంగా ఎదురుచూస్తున్నదేమిటి అంది రాజమ్మ అసహనంగా. ఈడు పిల్లడు చూడముచ్చటగా ఉన్నాడు. ముఖం చూస్తే తెలివైన పిల్లాడిలాగే అనిపిస్తున్నాడు. రాధ స్నేహం చేసుకోవాలనుకుంటే తప్పేముంది? ఆ పిల్లాడిని చూస్తే నువ్వు ఇష్టపడతావు అన్నాడు రాఘవయ్య. నాకిదే నచ్చలేదు సుమండి. మంచి చెడ్డ తెలుసుకోకుండా ఎవరో పిల్లాడు ఇల్లు చూస్తానంటే ఎర్రగా బుర్రగా ఉన్నాడని ఇంట్లో జ్వరబెట్టడం, ఎటు నుంచి ఏది వచ్చినా సరేలేవే, ఇంతవరకు ఆ పిల్లాడు రానేలేదు. చాలా సిగ్గర్లాగా ఉన్నాడు. అసలు రాకపోవచ్చు. అనవసరంగా మనకి వాదనలెందుకు అన్నాడు రాఘవయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ. 2-3 రోజులు వరుసగా ఆ పిల్లాడి కోసం ఎదురు చూసింది అనురాధ. పాటల పోటీల్లో తను గెలుచుకున్న బహుమతులు, పుస్తకాల నుండి తను కత్తిరించి పెట్టుకున్న బొమ్మలు అన్నీ అతడికి చూపాలని సిద్ధం చేసి ఉంచింది. కానీ అతడు రాలేదు. అటు తర్వాత ఇంట్లో అందరితో పాటు అనురాధ కూడా ఆ విషయం మర్చిపోయింది. 15 రోజుల నాడు ఎర్రయ్య వచ్చి మాటల సందర్భంలో చిన్నమ్మగారు ఆ కుర్రాడు మరునాడు వచ్చాడా అని ప్రశ్నించాడు. రాలేదు అంది అనురాధ. అయ్యగారు మీరు పలకరించగానే సిగ్గుపడిపోయి ఉంటాడు అన్నాడు ఎర్రయ్య. అంతే అయి ఉంటుంది అనుకుంది అనురాధ. 10 నిమిషాలు ఆలోచించాక ఆనాటి రాత్రి ఎలక్ట్రిక్ లైట్ల వెలుగులో తను చూసిన అందమైన అమ్మాయి పేరు జ్ఞాపకం వచ్చింది వరదరాజుకి. ఆ పిల్ల పేరు అనురాధ. చాలా చక్కని పేరు. పేరులాగే మనిషి కూడా అందంగా ఉంటుంది. అన్నిటికంటే ముచ్చటగా ఉంది ఆ నవ్వు. తను తిరిగి వస్తుంటే ఆ పిల్ల ఏదో మాట తండ్రితో చెప్పి కిలకిలమని నవ్వింది. చింతతోపులో నుంచి చిలకల దండు కిలకిలమంటూ ఎగిరినట్లు అనిపించింది తనకు. వెనుతిరిగి చూశాడు. చక్కని పలువరస. నవ్వుతుంటే కుడిబుగ్గు మీద ఇంత లోతుగా సొట్టపడింది. అమ్మకు కూడా నవ్వితే సొట్టపడేదిట. ఒక్కొక్కసారి తను నవ్వుతున్నప్పుడు కూడా బుగ్గ కొంచెం లోతుకు పోతుంది. అయినా అది ఆడవాళ్ళకైతే అందంగా ఉంటుంది కానీ గడ్డాలు మీసాలు పెరిగే మగవాళ్ళకేం బాగుంటుంది? ఆలోచిస్తూనే హాస్టల్ ముఖం పట్టాడు వరదరాజు. మరునాటి నుంచి చదువులో మునిగిపోయాడు. అర్ధ సంవత్సరం పరీక్షలు పూర్తయ్యాయి. సెలవుల్లో ఇంటికి పోయి తిరిగి వచ్చాడు రాజు. పరీక్షల మార్కులు అందుకున్న నాడు వరదరాజు మనసు సంతోషంగా గెంతులు వేసింది. ఎప్పుడూ అతడికి తన క్లాసులో మంచి మార్కులే వస్తుండేవి. కానీ కాలేజీలో చేరిన మొదటి రోజుల్లో కలిగిన భయాందోళన వల్ల
ఆ క్లాసులో మంచి మార్కులు తెచ్చుకోలేనేమో అని అనుమానించాడు. పనిపెట్టుకు బజారుకు వెళ్ళి తమ ఊరి వాళ్ళ కోసం వెతుకులాడేవాడు. పట్నానికి 4 మైళ్ళ దూరంలో ఉన్న ఆ ఊరికి టపా అయితే వెళుతుంది కానీ సాధారణంగా పట్నం పల్లెల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు వచ్చేపోయే వారి ద్వారానే జరుగుతాయి. పోస్టులో వేసిన ఉత్తరం కన్నా మనిషి చేతిలో పెడితే ముందుగా చేరుతుంది. రోజు ఎవరో ఒకరు వచ్చి పోతూనే ఉంటారు. వరదరాజు కొంతసేపు అటు ఇటు తిరిగి చూడగా అప్పన్నగారి బండివాడు రాములు కనిపించాడు. రాజుబాబు, బండి పోతున్నది, ఇంటికి వస్తావా అంటూ పలకరించాడు. ఇంటి నుండి వచ్చి 4 రోజులే అయింది. ఇంటికి రానుగాని ఈ ఉత్తరం అన్నయ్యకి ఇవ్వాలి అన్నాడు జేబులో భద్రంగా మడిచి ఉంచిన కాగితాన్ని అందిస్తూ. మరింకేటి చెప్పమంటావు? ఉత్తరం అందుకొని పాగాలో దోపుకుంటూ అడిగాడు రాములు. అన్నీ అందులో రాసేను, కులాసాగా ఉన్నానని చెప్పు. రాములు బండి గ్రామాభిముఖంగా పోతుంటే ఆ ఉత్తరం చదువుకొని అన్నా వదిన ఏమనుకుంటారు అని ఆలోచిస్తూ ఏటి ఒడ్డున నడక సాగించాడు వరదరాజు. వదిన మీద కోపం పోయాక తన సాయంకాలపు విహారాన్ని తిరిగి నీటి ఒడ్డుకే మార్చుకున్నాడు వరదరాజు. గలగల పారుతుంటే ఆ నీటిని ఏటిపై ఎండలో మిలమిలా మెరుస్తుండే వంతెన యొక్క ఉక్కు స్తంభాలని, వంతెన ఆవలి చివరి నుండి ఎదురయ్యే పంట చేలని, అవే జీవనంగా బ్రతికే పల్లెవాసుల్ని తలుచుకుంటుంటే వరదరాజు మనసులో చిత్ర విచిత్రమైన ఊహలు కలుగుతుంటాయి. వరదరాజు తాత చిన్నతనంలో ఆ ఏటి మీద వంతెన ఉండేది కాదు. గ్రామవాసులు కాయ కసర అమ్ముకునేందుకు మోకాల దాకా వచ్చిన నీటిలోంచి పంచెలు పైకి ఎత్తికట్టి పట్నం చేరేవారు. వర్షాకాలం 2-3 నెలలు వారి రాకపోకలు ఏటి హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉండేవి. ఎదురుగా పట్నంలో డబ్బు పోసి కొనేందుకు మనుషులు సిద్ధంగా ఉన్నా అక్కడికి చేర్చే మార్గం లేక కూరగాయల్ని మురగపెట్టుకోవలసి వచ్చేది. ఒకరిద్దరు ఆశపోతులు తెగించి వరద రోజుల్లో ఏరు దాటిపోతే చావు తప్పి కన్నులొట్టపోయింది అన్న సామెతల ఏటిలో కూరలు వదిలి ప్రాణాలతో ఒడ్డు చేరారు. ఆ ఊరికి ఎవరూ ముఖ్యోద్యోగులు వచ్చేవారు కారు. పన్నుల వసూళ్లకి వచ్చే సర్కారు ఉద్యోగస్తులతో గ్రామ ప్రజలు తమ బాధ వెళ్లబోసుకుంటే వారు చేతిలో డబ్బు పడే వరకు అవునవునంటూ కాలక్షేపం చేసి ఏరు దాటగానే ఆ మాట మరిచిపోయేవారు. అటువంటి సమయంలో జరిగిన ఒక హృదయ విదారక సంఘటన వల్ల సర్కారు వారికి కనువిప్పు కలిగి ఆ వంతెన నిర్మాణానికి పునాది రాయి పడింది. అది వర్షాకాలం రానున్న తరుణం. కొండల మీద నల్లని మేఘాలు కూడుకుంటున్నాయి. ఏ క్షణాన్నైనా వర్షాలు మొదలు కావచ్చు. కొండల్లో 4 చినుకులు పడినా ఆ ఏటికి వరద వస్తుంది. అవకాశం ఉన్నంత వరకు సరుకు సిద్ధం చేసి పట్నానికి కావిళ్లు వేశారు 10-15 మంది చురుకుపాలు ఎక్కువైన రైతులు. ఏ కొండ కోనలో వర్షం కురిసిందో వారు నడి ఏరులో ఉండగా ఎర్రనీరు సుళ్ళు తిరుగుతూ ముందుకు వచ్చింది. ఇటు దగ్గర అటు దగ్గర అనుకుంటూ కాళ్ళు తొక్కుకుంటున్న రైతులు ఎటూ చేరలేక నీటి వడికి కాళ్ళ కింద ఇసుక కోరుకుపోగా నడివాలుకి కొట్టుకుపోయారు. కొద్దో గొప్పో ఈత వచ్చిన వాళ్ళు గ్రామానికి ఆమడ దూరంలో ఏ తీగో ఏ డొంకో ఆధారం చేసుకొని ఒడ్డుకి చేరారు. మిగిలిన వాళ్ళ అజాపజా కూడా తెలియలేదు. ఈ సంఘటనతో ఊళ్ళో హాహాకారాలు రేగాయి. పేపర్ల వాళ్ళు వచ్చి గ్రామస్తుల్ని ఓదార్చి గవర్నమెంట్ పరువు రచ్చకెక్కించారు. ఏడాది తిరిగేసరికి ఏటి మీద వంతెన నిలిచింది. ఈ వంతెన ఇందరి ప్రాణాల్ని తీసుకుని వెలిసింది అని ఆనాటి గ్రామంలోని ముసలి ముతక దాని మీద నడిచేందుకు ఇష్టపడేవారు కాదు. ఈరోజు ఆ సంఘటన కథగా మారిపోయింది. గ్రామస్తులంతా రాత్రి పగలు ఏ సంకోచం లేకుండా వంతెనపై రాకపోకలు సాగిస్తుంటారు. పట్నంతో పల్లెకి పొత్తు కలిపింది ఆ వంతెన. వరదరాజు వంటి గ్రామవాసుల పిల్లలెందరో ఈనాడు పట్నంలో ఉండి చదువుకుంటున్నారు. పట్నంలో వ్యవసాయంలో పెద్ద చదువులు చదివిన కొందరు తాము చదివిన చదువు ఆచరణలో పెట్టాలనే కోరికతో అందుబాటులో ఉన్న ఆ గ్రామానికి చేరుకుంటున్నారు. కాలేజీ ఆడపిల్లలు ఏరు దాటి ఆవలి ఒడ్డున తోటల్లో పంటచేల పక్కగా విందు భోజనాలు జరుపుకోవడం, విహారాలు సాగించడం పరిపాటే. జిలుగు వెలుగుల అలంకరణలు, నవ్వులు, కేరింతలతో ఆ పిల్లల్ని చూసి మాసికలు వేసిన తమ ముతక చీరల్ని చూసుకొని రైతు పడతలు ఇంటి దగ్గర మూతులు బిగించడం కూడా అలవాటే. ఒకదాని సరసనే ఇంకొకటి నిలిచి ఉన్న పట్నాన్ని పల్లెని వేరు చేస్తూ పారుతూనే ఉంటుంది ఆ ఏరు.
ఈ 2 రకాల జీవితాల్ని ఏకం చేయడమే నా ధ్యేయం అన్నట్లు నిటారుగా నిలిచి ఉంటుంది ఉక్కు వంతెన.